ఇక సారు ముచ్చట చెప్తా. సారు జీతం 5 లక్షలు. ఎంత? 5 లక్షలు. ప్రధానమంత్రి కూడా అంత జీతం ఉండదు. సార్ అంటే ఎవరు అనుకుంటుర్రు? ఎవరు? ఇట్లా ఇట్లా చూస్తాడు చూడు సారు. ఎవరా సారు? ఈ టైంలో ఏం చేస్తున్నాడు సారు? ఏం చేస్తున్నాడు? కొబ్బరి నీళ్ళు తాగుతున్నాడు నలుగురిని దోస్తులు కూర్చోబెట్టుకొని. కేసీఆర్ సారు. కేసీఆర్ సారు జీతం 5 లక్షలు. ఎంత? 5 లక్షలు. ప్రధానమంత్రి జీతం 3 లక్షలు అయితే కేసీఆర్ సార్ జీతం 5 లక్షలు. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకోడు. ఎందుకంటే సార్ బాగా చదువుతాడు కదా. పొద్దుగాల 6కి లేస్తాడు సార్ మబ్బుల. బ్రహ్మ పుట్టిన టైం కాబట్టి మబ్బులు లేచి ఇక చదువుతూనే ఉంటాడు సారు. ఎన్ని పుస్తకాలు చదివిండు తమ్మి? 80,000 పుస్తకాలు చదివే సారు. మా చెల్లెకు 3,000 ఇయ్యి డిగ్రీ పాస్ అయిందంటే మాత్రం ఇత్తలేడు. ఇస్తున్నాడా? సారుకో ఉద్యోగం 5 లక్షలు. పోతేమని అయితే బాగా కష్టపడుతున్నాడు. పొద్దుగాల పొద్దుకి దోస్తులు రావట్రి. ఈ నీళ్లు ఆ నీళ్లు, ఈ సోడా ఆ సోడా, ఖర్చులు ఎక్కువ ఉన్నాయేమో అని ఊక్కునే ముసలవ్వ. సారుకు ఒక్కటే ఉద్యోగం ఉన్నదేమో అంటే కొడుకుని అమెరికాకి వెళ్ళి తోలుకొచ్చుకున్నాడు. కొడుకు మంత్రి పదవి ఇచ్చిండు. కొడుకు జీతం 4 లక్షలు. ఎంత? 4 లక్షలు కొడుకు జీతం. పోతేమైనా వీని ఇట్లా మన కొడుకు కదా వెనుకడికి ధృతరాష్ట్రుని లెక్క కన్నుల్ని చూడలేనటువంటి ధృతరాష్ట్రుని పాలనేమో పోతేమనే కొడుకు ఇచ్చిండు అనుకున్నాం. ఈ లోపల అల్లుడు వచ్చిండు. మామ మరి నా సంగతి ఏందని, అది తీసుకోబిడ్డ నువ్వు కూడా తీసుకొని అల్లునికి ఇంకో ఉద్యోగం ఇచ్చిండు. ఆయన కూడా 4 లక్షలు ఇచ్చిండు. అయ్యకు 5 లక్షలు, కొడుకు 4 లక్షలు, అల్లునికి ఇంకో 4 లక్షలు. ఈ లోపల మా చెల్లి వచ్చింది అమెరికాకి వెళ్ళి. వచ్చుకుంటా విమానంలో గ్లాస్ దించింది. జర్రని గునుక పూలు, జర్రనికి తంగేడు పూలు వంచి అమెరికాకి వెళ్ళి తెచ్చింది మా చెల్లె. అంతకుముందు మనకు బతుకమ్మ తెలియదు. ఇక ఆమె విమానంలో వచ్చి మనందరితోటి బతుకమ్మ ఆడిపిస్తే ఆమె పోయి నిజామాబాద్లో ఎంపీ అయింది. ఆమె జీతం ఎంత? 3 లక్షలు. ఎంత? సారుకు 5, కొడుకు 4, అల్లునికి 4, బిడ్డకు 3. ఇవన్నీ అయిపోయినాయి. వెనకాలోడు ఉంటాడు సడ్డకుని కొడుకు సంతోషం. వాడు అన్నాడట, పెద్దనాయన అందరికీ కొలువులు ఇచ్చినావు, మరి పొద్దుకంగానే నీకు 2 గోళీలు, పగటీలు 3 గోళీలు, తెల్లారంగానే 4 గోళీలు ఇచ్చేది నేనైనా వారి? మరి నువ్వు నాకు కూడా నౌకరు ఇవ్వలేదనుకో, 2 ఇచ్చే కాడ 4 వేసినా అనుకో ముసలోడా, ఆయనతో తెల్లారి లేవవురా వారి అని చెప్పిండంట. అందుకని వీరింట్లో మనవాడ వీడు సడ్డకుని కొడుకని ఇంట్లో పెట్టుకుంటే వీడు గిట్ల మోపైందని వానికి కూడా ఎంపీ పదవి ఇచ్చిండు. ఏమిచ్చిండు? ఎంపీ పదవి. ఆయన జీతం కూడా 3 లక్షలు. ఎన్ని? సంతోష్కు 3, కవితకు 3, హరీష్కు 4, కేటీఆర్కు 4, కేసీఆర్కు 5. మొత్తం ఎంత పోతుంది? వాళ్ళ ఇంటికి 20 లక్షలు పోతుంది.